బిగ్ బాస్ సీజన్ 9 ఊహించని షాక్లు ట్విస్ట్లతో ఎప్పటికప్పుడు ఇటు ప్రేక్షకులకు ముందొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ ఇంకొక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 లో షాకింగ్ అప్డేట్ కి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇటు సోషల్ మీడియా వేదికగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి భరణి అవుట్ కాబోతున్నాడు, ఎలిమినేట్ కాబోతున్నాడు అంటూ చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎలిమినేషన్ పోస్టులు. సీజన్ 9 లో అదరగొట్టాడు భరణి, శ్రీజ కళ్యాణ్ ను టార్గెట్ చేశారనే భావనలో ఆడియన్స్ ఉన్నారు అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. మరి ముఖ్యంగా దివ్య హౌస్ లోకి వచ్చిన తర్వాత గాడి తప్పింది భరణి ఆట అంటూ ఇంకొక చర్చ. మరి ముఖ్యంగా ఇటు దివ్యకి అలాగే భరణికి సంబంధించి మరి ముఖ్యంగా దువ్వాడ మాధురికి సంబంధించి దువ్వాడ మాధురి అలాగే రీసెంట్గా వెళ్ళిన అలాగే చిట్టి పికల్స్కి సంబంధించి సో ఇలా వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత కూడా దివ్య భరణి అంశానికి సంబంధించి కాస్త స్ట్రాంగ్గా రైజ్ చేసిన సందర్భం ఉందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇటు భరణి విషయానికి వచ్చినప్పుడు మాధురి అంత కాకపోయినప్పటికీ కూడా అలేఖ్య ఈ అంశాన్ని అక్కడ ప్రస్తావన తీసుకొచ్చింది. తను రావడం ఎంటర్ అవుతూనే ఇటు దివ్యకి చెప్పుకొచ్చిన సందర్భం. సో చాలా బహుశా కాస్త సెన్సేషనల్ కామెంట్స్ కూడా హౌస్లో చేసిన సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం భరణిని ఇవే టార్గెట్ చేస్తున్నాయా? ఎందుకంటే ఎలిమినేషన్కి సంబంధించి నామినేషన్ టైంలో మీరు చూస్తుంటే కనుక ఇటు భరణికి సంబంధించి సంచలనమైన కామెంట్స్ రైజ్ చేయడం జరిగింది మిగిలిన పార్టిసిపెంట్స్. సో ఈ నేపథ్యంలో ఇటు చాలామంది చాలా పేర్లు అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు భరణినే అవుట్ అవబోతున్నారా, భరణి అవుట్ కాబోతున్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, బిగ్ బాస్లో ఏం జరుగుతుంది? బిగ్ బాస్ ఈ సీజన్లో మరి ముఖ్యంగా భరణి దాదాపుగా లాస్ట్ వీక్ వరకు ఉండొచ్చు, లేకపోతే కనీసం లాస్ట్ 2-3 వీక్స్ వరకు కూడా ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరిగిన క్రమం. ఏమవుతోంది? నిజంగా భరణి ఎలిమినేట్ కాబోతున్నారా, అలా ఛాన్సెస్ ఉన్నాయనే చర్చ జరుగుతోందా? దాదాపుగా ఎలిమినేట్ అయ్యారంటూ కూడా చర్చ జరుగుతోంది. ఏం జరుగుతోంది? ఒకళ్ళు అయ్యుంటే కనుక ఏ కారణాలు ప్రభావితం చేస్తుండొచ్చు? అనేంద్ర. ఎస్ సచిన్, బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇది చదరంగం కాదు రణరంగం అంటూ కూడా కామనర్స్ ని తీసుకున్నప్పుడు కొంచెం కొత్తగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ప్రేక్షకుల్లో అనుకున్నారు. కానీ కొన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత అంత ఇంట్రెస్ట్ అనేది ప్రేక్షకులు క్రియేట్ అవ్వలేదు. వచ్చిన కామనర్స్ అందరూ కూడా అంత కాంటెంట్ ఇవ్వలేకపోయారు. సో తర్వాత రణరంగం అన్నట్టుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఫైర్ స్టోమ్ అంటూ కూడా ఒక 6 మెంబర్స్ ని హౌస్ లోకి ఎంటర్ చేశారు. అప్పుడు గేమ్ అంతా కూడా కొంత చేంజ్ అయింది. సో ఎవ్రీ వీక్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఫస్ట్ వీక్ డెమోన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు సృష్టి ఎలిమినేట్ అయ్యారు. సో ఇట్లా ఎవ్రీ వీక్ కూడా సో నెక్స్ట్ హరిత హరీష్ కానివ్వండి, మర్యాద మనీష్ కానివ్వండి, ఫ్లోరా కానివ్వండి, ఇంకా శ్రీజ డబుల్ ఎలిమినేషన్ లో శ్రీజ వెళ్ళడం. సో ఇట్లా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ వీక్ కూడా భరణి ఎలిమినేట్ అవ్వడానికి మాక్సిమం రీజన్స్ అన్ని కూడా దివ్య ఎంటర్ అయిన తర్వాత భరణి గేమ్ అనేది సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈ రిలేషన్స్ ఈ బండింగ్స్ లోనే భరణి ఉండిపోయాడు. అందుకే అండ్ ఇంకా శ్రీజకి సంబంధించి శ్రీజ అని భరణి టార్గెట్ చేశాడు. శ్రీజ ఎలిమినేట్ అయింది. శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా శ్రీజని హౌస్ లో మళ్ళీ చూడాలనుకుంటున్నారు. శ్రీజ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. లాస్ట్ వీక్ కొంచెం శ్రీజకి ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగానే ఏర్పడింది. ఎందుకంటే శ్రీజని అన్ఫెయిర్ గా ఎలిమినేట్ చేశారని చెప్పేసి అందరూ కూడా తనని మళ్ళీ హౌస్ లో చూడాలనుకుంటున్నారు. అక్కడ తను ఎలిమినేట్ అవ్వడం, భరణి తనని టార్గెట్ చేయడం, దివ్య వచ్చిన తర్వాత భరణి ఆ గేమ్ మీద కొంచెం ఫోకస్ తగ్గడం అండ్ ఇంకా తనూజతో బాండింగ్ పెట్టుకున్నప్పటికీ కూడా కూతురు అంటూ కూడా మళ్ళీ వెనక తనూజ గురించి మాట్లాడడం అండ్ ఇంకా దివ్య ఎవరితోనైనా మాట్లాడుతుంటే నన్ను నామినేట్ చేసిన వాళ్ళతో నువ్వు మాట్లాడతావని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా భరణిని నెగిటివ్ చేశాయని చెప్పుకోవచ్చు. సో దట్స్ వై భరణి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యారు అని తెలుస్తుంది. సోషల్ మీడియా మొత్తం కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు భరణి ఎలిమినేటెడ్ అని. సో 100% మాక్సిమం భరణియే హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఒకవేళ సేవ్ చెయ్యాలి అనుకుంటే ఇమాన్యుయల్ దగ్గర ఉన్నటువంటి పవర్ అస్త్ర అండ్ ఇంకా మాధురి దగ్గర ఉన్నటువంటి ఇంకొక పవర్ అస్త్ర, సో ఇవి ఏమైనా వాళ్ళు యూజ్ చేసి సేవ్ చేయడానికి ప్రయత్నించే ఛాన్స్ ఉంది. కానీ మాక్సిమం బయటకు వచ్చే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకా సో ఈ వీక్ లో జరిగినటువంటి ప్రతిదీ కూడా ఇప్పటి వరకు ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన రిలీజ్ అయిన ప్రోమోస్ లో కూడా హోస్ట్ గా నాగార్జున ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రోమోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి.
ప్రతి ఒక్క హౌస్ లో ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, రిలేషన్స్ అన్ని కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గేమ్ మొత్తం ఈ ఎలిమినేషన్స్ తోనూ, ఇంకా ఎస్పెషల్లీ బన్నీ ఎలిమినేషన్ తో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ తో గేమ్ మొత్తం చేంజ్ అవుద్ది. ఎందుకంటే అక్కడ డీమోన్ పవన్, రీతు ఒక ట్రాక్ నడుస్తుంది. దానిపైన చాలా క్లియర్ గా క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నాగార్జున. అండ్ ఇంకా మాధురి కూడా తన వే ఆఫ్ టాకింగ్ గురించి, ఎట్లా మాట్లాడుతున్నారు అనే దాని గురించి కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరికి, రమ్య కూడా ఈవెన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసోసినేషన్ చేసింది, తన క్యారెక్టర్ గురించి తను మాట్లాడింది, అమ్మాయిలు పిచ్చి అంటూ కూడా తను కామెంట్ చేయడం. సో ప్రతిదీ ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు, అందరికీ కూడా క్లారిటీ ఇచ్చారు, రిలేషన్స్ బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. భరణి హౌస్ నుంచి బయటికి వచ్చారు అంటే అక్కడ తనూజతోనూ దివ్యతోనూ బాండింగ్ అనేది అక్కడ డిస్కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఈ రోజు చూసిన ప్రోమో ప్రకారం రీతు, డిమోన్ పవన్ వీళ్ళిద్దరూ కూడా కొంచెం వాళ్ళు గేమ్ మీద ఫోకస్ చేసి ఈ రిలేషన్ నుంచి కొంచెం ఆ సైడ్ తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది ప్రేక్షకులకి. భరణి ఎలిమినేషన్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ దివ్య ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నప్పటికీ కూడా భరణిని ఎలిమినేట్ చేస్తే ఈ బాండింగ్ అనేది ఒక్కొక్క సీరియల్ లాగా అయిపోయింది. లోపల బాండింగ్స్ తో పిలుచుకుంటూ ఒక రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పేసి. ఈవెన్ లాస్ట్ వీక్ సంజన మీద కొంచెం వాయిస్ రేస్ చేసి, తను రెస్పెక్ట్ లేకుండా ఎక్కువగా వాయిస్ రేస్ చేసి మాట్లాడారు, గట్టిగా సంజన మీద అరిచారు. అయినా కూడా సంజన చాలా కామ్ గా, కూల్ గానే ఉన్నారు. ఇవన్నీ కూడా భరణికి కొంచెం నెగిటివ్ అయినాయి. సో అన్ఎక్స్పెక్టెడ్లీ భరణి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఎలిమినేషన్ తర్వాత డెఫినెట్ గా గేమ్ హౌస్ లో గేమ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అంటే అంటే అనంతరం ఒక్కసారి ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టుగా